తీరం దాటే సమయంలో వరద తుపాను చిత్తూరు జిల్లాలోనూ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్దా తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే వర్దా ప్రభావం చూపుతోంది. శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, పీలేరు నియోజకవర్గాల పరిధిలో అధిక వర్షపాతం నమోదవుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తిరుపతి నగరంలో వీధులన్నీ జలమయమయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్, పెద్ద గంగమ్మ ఆలయం, గోవిందరాజస్వామి సత్రాలు, ఇస్కాన్ ఆలయ రహదారి, కొర్లగుంట పరిసర ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. తిరుమల కొండపైన భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా కనుమ దారుల్లో కొండ చర్యలు, వృక్షాలు విరిగిపడితే తొలగించేందుకు యంత్రాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈవో సాంబశివరావు ఆదేశించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని విభాగాల అధికారులకు సూచనలు చేశారు. చిత్తూరు జిల్లాలో నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి, మదనపల్లె, చిత్తూరు డివిజన్ల వారీగా హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సహాయ బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు.